హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కటింగ్కి మేము ముందుకు వచ్చేసాను. అయితే చాలామందికి కుట్టిన తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ భాగంలో నెక్ అనేది ఈ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ అనేది వీ నెక్ వస్తుంది అనమాట. రౌండ్గా రాకుండా వీ నెక్ వస్తుంది. అలా రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మనము. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ ఫ్రంట్ రెండు చూపిస్తాను దీంట్లో. హ్యాండ్స్ తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో. చూడండి, ఇక్కడ ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇది ఓపెన్స్ అనేది ఇటువైపున ఉన్నాయి, జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా ఇలానే వేసుకోవాలి. డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా ఓపెన్స్ అటువైపు, జెయింటింగ్ మన వైపు. అదే బ్యాక్ ఓపెన్ అయ్యి ఉంటాయి మాత్రం, ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం ఓపెన్స్ మన వైపు, జెయింటింగ్ అటువైపు, అలా ఉంటుందన్నమాట. ప్రిన్సెస్ కట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ కట్ చేస్తాం కదా, అలా బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే మాత్రమే. ఇప్పుడు ఈ బ్లౌజ్ వరకు అయితే మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఇటువైపున ఉన్నాయి, జెయింటింగ్ నా వైపున ఉంది. కింద వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకుందాం. ఇక్కడ మనకి ఇది ఖర్చుకు సరిపోతుందండి, స్ట్రైట్గానే ఉందన్నమాట. మనకి ఖర్చుకు అనేది సరిపోతుంది, కుట్ల క్లాత్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ అనేది సింపుల్గా చెప్తాను చూడండి. రోజైనా పర్ఫెక్ట్గా చెప్తాను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా మిడిల్కి మార్చేసుకోవాలి. మార్చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఇక్కడికి ఉంది టైట్ కుట్లు. ఎక్స్ట్రా క్లాత్ అనేది అస్సలు లేదు సైజ్ బ్లౌజ్కి. నేను అందుకని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కి. చూడండి, ఇక్కడికి టైట్ కుట్లు, ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్కు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కు. ఇక్కడికి చివరినైతే మార్కింగ్ అయితే స్ట్రైట్గా వేసేసుకుందాం ఒకటి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకుందాం. చెస్ట్ వచ్చేసి ప్రతి బ్లౌజ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏం పర్వాలేదు కదా. మనకి పర్ఫెక్ట్ బ్లౌజులు స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఎంత ఒక క్షణం పని. చెక్ చేసుకోవడం అనేది ఒక క్షణం పని. చూడండి, ఇక్కడ ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని ఈ చంక కింద ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా, ఈ చంక కింద కుట్టు వరకు, ఈ హుక్స్ నుంచి ఈ చంక కింద కుట్టు వరకు నాకు 9 ఇంచులు వచ్చింది. చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నాను. 9 ఇంచులు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. అంటే మనకి ఎంత, 34 నడుము లూజ్ ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచులు కదా, 34 అంటే 9 ఇంచులను మనం 4 భాగాలుగా చేసేసుకోవాలన్నమాట. 36 చూడండి, 36 వచ్చేసి చెస్ట్, 34 వచ్చేసి నడుము. ఈ రెండు చూసేసుకున్నాం. మనకు ఇంచుమించు నడుము చెస్ట్ సమానంగానే ఉన్నాయి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే తేడా ఉందన్నమాట. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని చూడండి, ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్, ఈ బ్యాక్ టక్స్ నుంచి ఈ షోల్డర్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ మరి ఎక్కువగా సాగదీయకూడదు, సాగిపోతుంది. మామూలుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొకటి మనం కట్ చేసే క్లాత్ సింక్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను హైట్. ఈ కాటన్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఆల్రెడీ వాటర్లో వేసేసి మళ్ళీ ఐరన్ చేసి కట్ చేయాలండి. కానీ మనకు అంత టైం ఉండదు కదా, అటువంటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే వాళ్ళు ఉతికిన తర్వాత కూడా కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసింది, నడుము వచ్చేసింది, హైట్ వచ్చేసింది. వీళ్ళకి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ షోల్డర్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు 34 కదా మనకి నడుము లూజ్. షోల్డర్ చూడండి 2 ఇంచెస్కి తక్కువగా ఉంది, ఒక గీత తక్కువగా ఉందన్నమాట. చాలా చిన్నగా వేస్తారు షోల్డర్ అనేది. వీళ్ళకి వచ్చేసి నెక్ లూజు 2.5 తీసుకుంటున్నాను నేను. షోల్డర్ వచ్చేసి వీళ్ళ సైజుకి ఎంత ఉంటే అంత, ఒక 1/2 ఇంచు ఇటు కుట్లకి అటు కుట్లకి అనమాట. ఇటు కుట్ల కోసం పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు.
34 సైజ్ కదా, 6 ఇంచులు పడుతుంది. మనం ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ తిప్పేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి సైజ్ నెక్ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి తర్వాత చూపిస్తాను నెక్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ సైజుకి ఎంత ఉందని బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే నాకు 9 ఇంచులకి కొద్దిగా తక్కువ ఉంది. పైన 1/2 ఇంచు కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు 9 ఇంచులు రాలేదు, తగ్గిపోయింది, ఇంకా తగ్గిందనమాట. అంటే ఇంకొక 1/2 ఇంచు కిందకి దింపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచు దింపేసుకొని మళ్ళీ 1.25 ఇంచుకు నేను డైరెక్ట్గా మార్కింగ్ వేస్తున్నాను. మీరైతే టేప్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చెస్ట్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా చూడండి మ్యాచ్ అయిపోయింది. 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులకు ఒక గీత తక్కువగా ఈ సైజుకు ఉంది. ఇక్కడ మాకు 9 వచ్చింది, పర్వాలేదు, ఓకే, సరిపోతుంది. ఈ విధంగా ఈ క్లాత్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా అయిపోయేది. మనం కటింగ్ చేసేసి ఉంటే ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా అయిపోయేది కాబట్టి చూసుకోవాలన్నమాట. ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా సైజు ప్రకారం పెట్టేసి కూడా కట్ చేయొచ్చు, కానీ ఈ సైజు కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్, బ్యాక్ నెక్ ఈ విధంగా మిడిల్కి మార్చేసుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా మిడిల్కి మార్చేసుకొని చూడండి, ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడికి పెట్టేసుకోవాలి. కింద 1/2 ఇంచు కుట్లకు ఉంది, ఇంకొక 1/2 ఇంచు అనేది పైకి. మనం పైన ఎంత 2.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా అదే 2.5 పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ ఏమీ లేదు, కింద పైన నార్మల్గానే ఉందన్నమాట. చూడండి, చూపిస్తాను మీకు, మాకు తెలిసిపోతుంది ఇలా వేసుకుంటే. బ్లౌజ్ ఇలా వేసి ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి తక్కువగానే ఉంది విడత అనేది. అదే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్తో రౌండ్ తిప్పేసుకుందాం. ఈ మూల దగ్గర నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మార్జిన్, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఈ సైజుకి వచ్చేసి 4 ఇంచుల పొడవుతో సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా మొత్తం కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం నేను నెక్ పైకి కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కుట్లలో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పడతాను అనమాట. నాకు అలవాటు ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు మరి ఎడ్జ్కి కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది ఊడిపోయేది అనమాట కుట్లలో వచ్చి. అప్పటి నుంచి మార్చుకున్నాను. ఇంకా నేను కొంచెం ఎక్కువ కట్ చేస్తాను. మీరైతే ఈ గీసుకున్న గీత పైన కట్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాను. నాకు బాగా వెళ్తుంది అనమాట, ఖర్చు అనేది బాగా వెళ్తుంది కుట్లలోకి. పట్టి పీకిన బ్లౌజ్ రాదు, ఊడిపోవు కుట్లు అలా వెళ్తుంది. అందుకనే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక మరి ఇక్కడికి వచ్చింది కదా, మీరు ఇక్కడికి కట్ చేస్తున్నారంటే నాకు కుట్టేసరికి ఇక్కడికి వస్తుందండి ఇది. ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి దిగుతుంది, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి దిగుతుంది. నాకు ఇంచుమించు ఇంత వెళ్తుంది కుట్లకు, ఇంత అయితే ఖచ్చితంగా వెళ్తుందండి. చుట్టూ కూడా అంత వెళ్తుంది. అందుకని నేను కొంచెం లైన్ కంటే ఎక్స్ట్రాగా కట్ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు నడుము దగ్గర ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు కూడా తీసుకోవచ్చు. 1/2 ఇంచు తీసినా సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకొని టక్స్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అంజీ చేసినావా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే నేను టకటకమని కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు ఫ్రంట్లో చూపిస్తాను. మీకు ఇక్కడ 1.5 ఇంచుకు అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ హెమ్మింగ్ కోసము. హ్యాండ్ కటింగ్ మీకు సపరేట్గా చెప్తాను నేను. ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి. ఇంకా నేను డైరెక్ట్గా హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్ గురించి ఏమీ వివరించట్లేదు. ఫ్రంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ మందికి. ఆ ఫ్రంట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్పుకుందాం మనము. చూడండి, హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట.
ఇంకా నేను హ్యాండ్ లోతు అదంతా ఏం చూపించట్లేదు, నేను తర్వాత కట్ చేసుకుంటాను, వీడియో లెంతీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. మనకి సైజు క్రాస్ ఉందా నార్మల్ ఉందా ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే బ్లౌజ్ ఇలా సాగదీసి చూస్తే ఇక చూడండి సాగిపోతుంది. ఇది క్రాస్ కటింగ్. ఇలా ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసుకోండి. క్రాస్ అనేది బాగా వస్తుంది, క్లాత్ మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం ఈ చివరన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. ఎక్కువగా లావుగా ఉంటేనే తీసుకుంటాను నేను ఇక్కడ ఎక్కువగా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్ షేప్ వేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు, ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలి. ఇది కామన్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్. ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకుంటే చూడండి నాకు 11.5 వచ్చింది. ఖర్చు కలుపుకోవాలి. నేను 11.5 వచ్చింది, నేను 12.5 పెట్టేసుకుంటున్నాను. వీళ్ళకి వచ్చేసి చెస్ట్ తక్కువగా ఉంది, అందుకని క్రాస్ బెల్ట్ పెద్దగా ఉంది. చూడండి, క్రాస్ బెల్ట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మిడిల్లో 3 ఇంచెస్, చివరిని వచ్చేసి కుట్టిన తర్వాతనే 4 ఇంచులు ఉందండి. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికైతే మనకు ఫ్రంట్ హైట్ ఇక్కడికి, ఈ సైడ్ వైపున ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాం. మనకు కొంచెం కిందికి రావాలి, పైకి అయిపోయింది. చూడండి, సైడ్ వైపున కరెక్ట్గా ఉంది, ఒక సైడ్ వచ్చేసరికి పైకి వచ్చేసింది అనమాట. అంటే ఈ సైడ్ వైపున కరెక్ట్గా ఉంది, మనకు సరిపోయేటట్టు హైట్ సరిపోయేటట్టు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పైకి వస్తుంది అనమాట. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక సైడ్ పైకి వస్తుంది ఫిట్టింగ్ కోసం. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది. మనకు కూడా అలాగే రావాలన్నమాట. అంటే చెస్ట్ తక్కువగా ఉంది వీళ్ళకి. ఈ విధంగా క్రాస్గా ఈ క్లాత్ అయితే సరిపోయేటట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇక్కడ వీ షేప్ వస్తుంది కదా కుట్టిన తర్వాత, అలా రాకూడదంటే చెప్తాను మీకు. రౌండ్గా రావాలి అంటే వీళ్ళు కూడా కొంచెం వీళ్ళ ప్రాబ్లం అదే అనమాట. బ్లౌజ్ అంతా బాగుంది, కాకపోతే వీ నెక్ వస్తుంది అనమాట. ముందు భాగంలో నెక్ అనేది వీగా వస్తుందని ఫ్రంట్ నెక్ హుక్స్ సైడ్ ఈ క్రాస్ తిరిగే వరకు చూసుకోండి. ఇలా నాకు 6.5 ఉంది. పైన 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఇక్కడ 6.5కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను టేప్ తీసేస్తాను, టేప్తో పని లేదు ఇక్కడ. మనకి చూపిస్తాను మీకు. ఇక్కడ బాక్స్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేస్తాం కదా, మీకు ఇక్కడ ప్రాబ్లం చూపిస్తాను. కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంత స్టార్టింగ్లో ఎంత ఖర్చు పట్టుకున్నారో చివరి వరకు అంతే ఖర్చు పట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా పట్టేసుకుంటారు చాలామంది. పట్టేసుకొని నెక్ అనేది సరిపోక లాగేస్తుంది అనమాట. మనకు ఇలా లాగేసేసరికి ఈ వీ షేప్ వచ్చేస్తుంది కుట్టిన తర్వాత. అందుకని మీరు ఖర్చులో ఎక్కువ పట్టుకునే వాళ్ళంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు గీసాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు కొద్దిగా బయటికి ఇలా మళ్ళీ మనకి ఇక్కడ కలవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కొంచెం మనం వేసుకున్నాం కదా ఆ లైన్ బయట నుంచి ఈ విధంగా ఇక్కడ ఈ కింది నుంచి ఒక 1/2 ఇంచ్ పైన ఇలా రౌండ్ తిప్పేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీరు కుట్టేసరికి ఖర్చింత వెళ్తుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నందుకు ఇది రౌండ్ వచ్చేస్తుంది. బీ షేప్ రావడం అనేది ఉండదు, ఇంకా మనకు నెక్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది. ఈ సైజుకి ఇదే ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడ పెంచుకున్నాను, ఇక్కడ పెంచుకున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని డాట్స్ వచ్చేసి ఈ సైజుకి చిన్నగా ఉన్నాయండి. చెస్ట్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి, 2.5 ఇంచులకు ఒక డాట్. డాట్ క్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ వేస్తున్నాను నేను
పొడవు వచ్చేసి 2.5 సరిపోతుంది. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్లో ఇక్కడ ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఈ డాట్ వేస్తే ఈ డాట్ వచ్చేస్తుంది. 4th డాట్ అనేది మనకు లేదు, అవసరం లేదు, బ్లౌజుకి లేదు కాబట్టి మనం కూడా వేయట్లేదు. ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అనేది లెంతీగా అయిపోతుందని నేను కొంచెం స్పీడ్గా చెప్పేశాను. కానీ చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ అనేది ఇక్కడ మనం 2 ఇంచెస్ ఇక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ కూడా 2.5 వచ్చేసింది కదా. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకొని 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ రౌండ్ కొంచెం లోపలికి తిప్పడం వల్ల నెక్ అనేది వీ షేప్ రాకుండా రౌండ్ షేప్ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల మనకి ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్కి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ నెక్. ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ షోల్డర్ జారుతుంది, నెక్ లూజ్ వస్తుంది అనే వాళ్ళు మాత్రం ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదండి. దీని లోపల రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట బ్లౌజ్ అనేది. చూడండి, నేను ఇంకా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే చూపించట్లేదు ఈ వీడియోలో. చాలా వీడియోలు ఉన్నాయి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఇంకొక వీడియో రేపు తీస్తానండి. ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది, ముడతలు లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేస్తూ చెప్తాను. అది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఈ 2-3 రోజులు అయితే స్టిచ్చింగ్ వీడియో వీలు కాదు, తర్వాత తీస్తాను. కటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ముడతలు అనేది బ్లౌజ్కి రాకుండా అనేది కూడా మీకు వీడియో చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేయట్లేదు, వీడియో లెంతీగా అయిపోయింది కాబట్టి. చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.